లాస్ట్ అండ్ ఫైనల్ 5 minutes. రెండు బ్యాగులు వేసుకుని వెళ్ళిపోతామండి. వాళ్ళ ముగ్గురు లిఫ్ట్ ఎక్కిపోయి నన్ను వదిలేశారు. ఏంటది ఉసిరికాయలు ఊరబెడతాం కదా, అలా ఊరబెట్ట బనానా, పైనాపిల్, ఫ్రూట్ సలాడ్. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు మై మమ్మీస్ ఛానల్ ప్రేమి ప్రపంచం. చాలా రోజుల తర్వాత ఒక వ్లాగ్ షూట్ చేస్తున్నాను. సో ఈరోజు అయితే ఎక్కడికి వెళ్తున్నామంటే, హలో సో మా హర్వీకి ఆల్మోస్ట్ సమ్మర్ హాలిడేస్ ఇచ్చి 1.5 months అవుతుందన్నమాట. సో పాపం ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా ఒక 2 weeksలో దాని సమ్మర్ హాలిడేస్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. ఈరోజు అయితే దోహాలో ఓల్డ్ న్యూ సలాటా దగ్గర ఒక షాజా అనే హోటల్ ఉందన్నమాట. అమ్మా అక్కడికైతే వెళ్తున్నాము. సో అక్కడ హర్వీ వాళ్ళ డాడీ స్విమ్మింగ్ చేసుకున్నాక నైట్ డిన్నర్ చేసేసి వస్తాము. ఇంకా అమ్మకి చలో లెట్స్ గో, కమ్ ఆన్. వద్దు 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 పడిపోతా. ఏచ్చినా సంతోష్ కుమార్ మా ఆయన చూడండి. హలో ఫ్రెండ్స్, ఒక కెమెరా బ్యాగ్, ఒక బ్యాగ్ వేసుకొని రెడీ అయిపోతున్నాను. హాయ్ మా ఆయన చూడండి, కెమెరా పట్టుకున్నారు. ఇంకా ఫొటోస్. అరవితల్లమ్మ ఇటువైపు అంట పద. యాక్చువల్గా 3 గంటలకి బయలుదేరదాం అనుకున్నాము, కాకపోతే ఎండ అయితే మామూలుగా లేదనమాట. సో అందుకని 4:30 అవుతుంది టైము. కొంచెం రిలాక్స్ అయ్యి, ఇప్పటికీ ఎండ తగ్గలేదు. కానీ మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పి బయలుదేరిపోయాము. మా హర్వీ అయితే ముందు బయలుదేరింది, పరిగెట్టింది మెల్లగా. సమ్మర్ హాట్ మామూలుగా లేదు ఇక్కడ. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఆ టైంలో ఎండలు బాగా ఎక్కువ ఉంటాయి. ఏం చేస్తున్నావురా ప్రావి? డోర్ తీసేయడానికి ట్రై చేస్తున్నావా నువ్వు? ఏ దొంగ అది ఆల్రెడీ చైన్ లోకి వేసి ఉండింది. అది ఎలాగమ్మా ఎలాగా? కొంచెం తెలుగు పాటలు, ఫాస్ట్ బీట్ సాంగ్స్ పెట్టవయ్యా సంతోష్ కుమార్. హలో, ఏదో నా ఓల్డ్ వీడియోలో ఇలా కార్లో వెళ్తుండగా సీరియస్ గా డ్రైవింగ్ చేస్తున్న సంతోష్ కుమార్ అన్నానంట. మళ్ళీ అనమంటుందండి హర్వి. ఓకే, సీరియస్ గా డ్రైవింగ్ చేస్తున్న సంతోష్ కుమార్. ఓకే, ఆర్ యూ హ్యాపీ? బ్లూ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇందులోకేనంట ఇప్పుడు వెళ్తున్నాం మనం. సో షాజా హోటల్లోకి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు. అక్కడ పూల్ యాక్సెస్ అండ్ డిన్నర్ వచ్చేసాము హోటల్ దగ్గరికి. रेस्टोरेंट को जाने का ठीक है. వాలెట్ పార్కింగ్ పద. హాయ్, హలో. అది 15th floor అంట. 15th ఫ్లోరా?
అప్పుడే నొక్కుతున్నాను, వస్తాను ఉండు. వాళ్ళ ముగ్గురు లిఫ్ట్ ఎక్కిపోయి నన్ను వదిలేశారు. నేను మళ్ళీ వెళ్తున్నాను అనమాట. అంటే వీడియో తీసుకొని ఉండకపోయాను, ఇది లిఫ్ట్ క్లోజ్ అయిపోయింది. సో నేను ఒక్కదాన్ని వెళ్తున్నాను. నేను నా కోసం మళ్ళీ కిందకి వెళ్ళారా మీరు? శబాష్. ఏమయ్యా సంతోష్ కుమార్, నన్ను వదిలేసి ఏమి కిందకి వెళ్ళిపోయారు, పైకి వచ్చారు మీరు. ఎలా ఉంటుందని నేను ఆసనం. ఇప్పుడు ప్రావి కూడా స్విమ్మింగ్ డ్రెస్ వేస్తుంది. ఆర్ యూ ఎక్సైటింగ్ ప్రావి? ఎస్ ఎస్. ఏంటి ఏంటి ఆర్ యూ ఎక్సైటింగ్? చిన్న స్విమ్మింగ్ పూల్లో చేసిన సేఫ్టీది, అది బెలూన్ మర్చిపోయినా నేను, ఇది మళ్ళీ మర్చిపోయినరా. ఈ మధ్య స్విమ్మింగ్ క్లాసెస్కి వెళ్తుంది అనమాట హర్వి. ఈరోజు స్విమ్మింగ్ క్లాస్ ఉంది యాక్చువల్గా, బంక్. హర్వి మా హర్వి తల్లి నేర్చుకున్న స్విమ్మింగ్ అంతా ఈ స్విమ్మింగ్ పూల్లో ప్రదర్శిస్తుంది. చూద్దాం ఎంతవరకు నేర్చుకుంది. ఏంటేంటి ఏంటి మళ్ళీ చెప్పు. రవిలో నువ్వేం చేస్తున్నావు? నేను ఎంతసేపు ఉంటాను చూడు లోపలికి వెళ్ళి. ఓకే చూడుగా నేను చూడు కౌంట్ చేయి నెంబర్స్. నాన్న నువ్వు కూడా స్విమ్మింగ్ చేసేస్తావా? స్విమ్మింగ్ డ్రెస్ వేసేసుకున్నావు. ఆర్ యు రెడీ? ఓయ్ తల్లిలు, ఓయ్ చిలు. జాగ్రత్త నా హర్వి. ఇచ్చేయండి మా ఫిష్ని ఇటు ఇచ్చేసేయండి. ఎలా ఉందిరా ఫస్ట్ స్విమ్మింగ్? అది కొంచెం ఎగయ్యు. అలా ఎక్స్క్యూజ్ మీ మేడం. నీకు నచ్చిందా డాడీ? నీకు ప్రావిలు నచ్చిందా స్విమ్మింగ్? ఏంటి నాకు ఈ డ్రెస్ వేసి అందులో పట్టి. ఎవరండి స్టైల్? ఫ్రెష్ అయిపోయారేంటి? ఏది? హాయ్ హర్వి. హాయ్ ప్రవీణ్. ఓకే రెడీ.
ఇంకా వీళ్ళు స్విమ్మింగ్లో అవ్వలేదన్నమాట. వీళ్ళు ఇంకా స్విమ్ చేస్తున్నారు. 6:30 కలగా డిన్నర్ స్టార్ట్ అవుతుందంట. సో అంతవరకు వీళ్ళు స్విమ్ చేస్తున్నారు. నాకైతే స్విమ్మింగ్ రాదు. మా ప్రావితలు అయితే పడుకుడిపోయింది ఆల్రెడీ. సో వాళ్ళ తండ్రి ఇద్దరు స్విమ్మింగ్ చేస్తున్నారు అనమాట. నేను వాళ్ళకి వీడియోలు ఫోటోలు తీస్తున్నాను అంతే. అంతలా జంప్ చేస్తావా? చిన్న టైం అవుతుంది. లాస్ట్ అండ్ 5 minutes. అమ్మా ఈ మనిషిని స్విమ్మింగ్లో వదలకూడదు. ఎంత వేడిగా ఉందంటే అసలు చెప్పలేమన్నమాట. అసలు చాలా వేడిగా ఉంది. చీకట్లో ఉన్నారు ఎవరిల్లు. చీకట్లో చిరునవ్వులు చిందిస్తున్న మా ప్రావీణ్య తల్లి, మా బంగారు కొండ. చూడండి గాయ్స్, అక్కడ ఫుట్బాల్ ఆడుతున్నారు అనమాట. నాకు హైట్స్ అంటే చాలా భయం. నాకులాగా ఎవరైతే హైట్స్ అయితే భయపడే వాళ్ళు ఉంటారో నాకు కామెంట్ చేయండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన నుంచి అంటే మనకున్న ఫాలోవర్స్ వాళ్ళందరూ తక్కువే అనుకోండి, కామెంట్ చేసేవాళ్ళు చూసేవాళ్ళు. బట్ స్టిల్ నాకు వచ్చిన హోప్ అనమాట. అంటే ప్రతి వీడియోలో కూడా చెప్తాను, ఇలా ఎవరైనా ఫీల్ అయితే నాకు కామెంట్ చేయండి, లేదంటే మీకు కూడా ఇలా హైట్స్ అయితే భయం అయితే కామెంట్ చేయండి. ఇన్నిసార్లు అడిగినా ఎవరు కూడా కామెంట్ చేయలేదు. ఈ వీడియోకైనా ఎవరైనా కామెంట్ చేస్తారేమో అని ఆశిస్తున్నాను అనమాట. నాకులాగా మీకు ఎవరికైనా సరే హైట్స్ అంటే భయం ఉంటే నాకు డెఫినెట్గా కామెంట్ చేయండి. బాయ్. సో డిన్నర్ అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉందన్నమాట. సో మనం ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఏమేమి వెరైటీస్ అవన్నీ ఉన్నాయో చూపిస్తాం. ద డోర్ వాజ్ స్ట్రక్డ్ అనమాట. చాలా కష్టపడి తీస్తారు మా హస్బెండ్ వాళ్ళు. అమ్మయ్య, లోపల చల్లగా ఉంది, చాలా బాగుంది. మలయాళం హీరోలో ఉన్నారు. అట్లయితే వేస్తుంది. చదవాలి. Sandwiches, right? For first one, we have cucumbers, right, sir? How many cucumbers? Very good. Did you enjoy? Please, watch out for me then. Sir, what do you want to sit on this area or this area? వెరైటీస్ ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఓకే, చూడండి ఫ్రూట్స్ ఎంత బాగా సెట్ చేశారు. ఆరెంజ్, యాపిల్, బనానా, పైనాపిల్, ఫ్రూట్ సలాడ్. ఇది ఏదో టోఫీ పుడింగ్ అంట. ఇది టోఫీ పుడింగ్, స్వీట్స్. ఇది భలే ఉందా. అన్నీ కూడా సలాడ్స్. ఇది కేక్, ఇది కేక్. ఈ హమ్మాస్ ఫ్రూట్ సలాడ్ అండ్ స్వీట్స్ అయితే డెజర్ట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. తర్వాత అనేది రైస్ స్మెల్ వస్తుంది. అయితే ఉంది. దాంతోపాటు ఇది బాగా కెనాబ్ అంట. ఇది మనం తినే ఉంటుంది. అది మాత్రం ఏదో పొటాటో వెజ్జెస్ స్మెల్ కూడా డిఫరెంట్ వస్తుంది. పొటాటో వెజ్జెస్, ఇది పొటాటో రోస్ట్ చేశాను బాగా. ఇది పాస్తా, అది వన్స్ పాస్తా. ఇవన్నీ బ్రెడ్స్ అనమాట. ఇది ఆల్రెడీ చూపించేస్తున్నాం ప్లేట్స్. ఇవేంటిది మిక్స్డ్, ఇవన్నీ స్టార్టర్స్. చికెన్, స్ప్రింగ్ రోల్స్, చికెన్ స్ప్రింగ్ రోల్స్, kebab, roasted chicken. చూస్తావా హర్వి నువ్వు?
చూడు ఏంటో ఇది ఇదేంటిది మోలంకి చికెన్ అంట. మోలంకి చికెన్ అంటే కొత్తిమీరను ఏదో వేస్తారు మొత్తానికి. ఇది ఫ్రైడ్ ఫిష్ అంటది. ఇది ల్యాండ్ వైట్ రైస్, స్టీమ్ రైస్ అండ్ లెంటిల్ సూప్. మన ఫేవరెట్ లెంటిల్ సూప్. అవన్నీ బ్యాక్ సైడ్ చూస్తారా పికిల్స్ ఉన్నాయి. అక్కడ చూడు పప్పులు ఉన్నాయి చిల్లు. పికిల్డ్ ఆనియన్, పికిల్డ్ క్యాబేజ్ అన్నీ కూడా వాటర్లో సూప్ చేశారు. ఏంటది ఉసిరికాయలు ఊరబెడతాం కదా, అలా ఊరబెడతాను. క్యారెట్, గార్లిక్, టమాటో, బీట్రూట్ కూడా ఉంది అండి. ఓకే, విల్ స్టార్ట్ విత్ సూప్ అనమాట. ఓకే, నా ప్లేట్ సూప్తో పాటు కొన్ని స్టార్టర్స్ కూడా పెట్టేసుకున్నాను. మళ్ళీ ఎందుకు తినవని. సో యాజ్ యూజువల్ లెంటిల్ సూప్ చాలా బాగుంటుంది, నా ఫేవరెట్ అనమాట. కొన్ని చిప్స్ ఇస్తారు కానీ ఈ చిప్స్ సూప్లో సూప్ బాగుంది అండ్ సూప్తో పాటు ఇచ్చిన ఈ చిప్స్ కూడా బాగున్నాయి. బట్ చికెన్ అయితే ఫుల్ టేజర్గా రోస్ట్ అవ్వలేదన్నమాట. కొంచెం ఓయ్ తల్లి, అందరు తినేస్తున్నారు, నాకేంటి పెట్టలేదు. కొంచెం ముంచండి పాలకూర. ఏంటండి ప్లేట్ నిండా ఏవో పెట్టుకున్నారు. సలాడ్సా? ముందు ఉంటారేమో సలాడ్లోని. రీఛార్జ్ అవుతుందండి మేడం గారు, రీఛార్జ్ అవుతుందా? పట్లు స్మైలింగ్ సెట్ చేస్తున్నాయి. ఎవరండి మీరు? దిస్ ఈస్ కాల్డ్ రస్క్. టేస్ట్స్ లైక్ చిన్నప్పుడు రస్క్. This is earrings. రెండు బ్యాగులు వేసుకుని వెళ్ళిపోతామండి. మూసేస్తారు మన అందరిలో. టేస్ట్ ఏమి బాగా వచ్చినా నేను సెలెక్ట్ చేసుకున్నా మిమ్మల్ని. మీ టేస్ట్ చాలా బాగుంటుంది. Daddy. బాగుంటుంది. Amma, all this onion chestava idannama. ఇది ఫ్లేవర్డ్ రైస్ యాక్చువల్లీ. కొద్దిగా మసాలా వేసి అందులో ఫ్రైడ్ పీసెస్ యాడ్ చేస్తారు. ఐ థింక్ సో. You all 4 friends? Sisters. We are also 4 sisters. Yeah. అక్కడ అన్నీ వేసుకున్నాను ఎక్సెప్ట్ ఒక 3-4 వదిలేసాను అనమాట. చూసేదానికి కూడా అవి కొంచెం తినలేమనిపించింది. ఇవి శనగలు అని అనిపించినప్పుడు వేసుకున్నాను. ఇది కేక్ వెనిలా కేక్లో ఉన్నాను. ఇది చాక్లెట్ కేక్. చాక్లెట్ కేక్. ఇది చాక్లెట్ కేక్. దిస్ ఇస్ ఐ డోంట్ నో. లోకల్లా బెస్ట్ స్వీట్ ఏదంటే ఇదా? అది బాగుందని చెప్తున్నాను. నేను టేస్ట్ చేసి చెప్తాను. నేను కూడా టేస్ట్ చేస్తాను. వెళ్ళిపోతామా ఇంకింటికి? రావీలు వెళ్దామా? ఇంటికి వెళ్ళిపోదామా? వచ్చి తల్లి. అయిపోయింది అనమాట డిన్నర్. తినేసాము. ఫుడ్ ఓకేగా ఉంది, అంతేం ఎక్స్ట్రాడినరీగా ఏం లేదు.
అయితే వెళ్ళిపోతున్నాం అందరం అన్ని. మా ప్రావితలు అయితే సూపర్గా కోఆపరేట్ చేస్తుంది అనమాట, అసలు ఏడకుండా. హర్వి కూడా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుస్తాను. అంతవరకు స్టే చేయండి. బాయ్ బాయ్. నచ్చిందా? కార్ అయితే వ్యాలెట్ పార్కింగ్కి ఇచ్చాం కదా, వాళ్ళు తీసుకొస్తానన్నారు అనమాట. సో అంతవరకు వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. చూడు మార్నింగ్ అది తీసుకెళ్ళిపోతారు. మార్నింగ్ అది ఈవినింగ్ తీసుకెళ్లారు. సో ప్రవీణ్ గారు ఏంటండి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? దానిపై